హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో రెసిపీ వచ్చేసి ఏంటంటే చేపల పులుసు అండి. ఇది నా స్టైల్లో చేసిన చేపల పులుసు చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది రాగి సంగట్లోకి అయితే ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసారా కర్రీ ఎంత బాగుందో, ముక్క కూడా ఎక్కడా విడిపోలేదండి. గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది, చాలా బాగుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఆయిల్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మీడియం సైజ్ టొమాటోస్, ఉప్పు, కారం, కొత్తిమీర, చింతపండు. నేను పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు కడిగి నానబెట్టుకున్నాను. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు. వీటిని డ్రైగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫిష్ మసాలా, జీడిపప్పు పౌడర్, నేను 7-8 జీడిపప్పులు తీసుకుని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు, నేను 1 కేజీన్నర వరకు చేప ముక్కలు తీసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని నేను దాంట్లో కూరకు సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేను 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు కారం వేసుకుందాం. నేను 3 టీ స్పూన్స్ ఫుల్గా వేసుకున్నానండి. దీన్ని ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మన టొమాటోస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుందాం. మన టొమాటోస్ మెత్తగా అయ్యే వరకు కొంచెం మగ్గించుకుందాం. మన టొమాటోస్ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను మొత్తం వేసుకోవట్లేదండి, 1 టీ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మన చేప ముక్కలు వేసేసుకుందాం. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకుంటాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కొంచెం కదిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ముక్క మునిగే వరకు వాటర్ పోసుకుందాం. మనకి ఈ వాటర్ సరిపోతాయండి, ఎక్కువ లూజ్గా ఉన్నా కూడా చేపల పులుసు అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. నేను ఆయిల్లో ఫ్రై చేసుకోలేదు, చేపల పులుసులో ఇలా ఉడికితేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఉడికించుకుందాం. కూర ఇప్పుడు సగం వరకు ఉడికిపోయింది కదండి. ఈ స్టేజ్లో ఉండగా మనం మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. చేపల కూర ఎప్పుడు మనం గరిటె పెట్టి అడపెడా తిప్పకూడదు కదా, ఇలా పైన ఇలా అనుకుందాం. ఇలా లేదంటే ఇలా కొంచెం కుదుపుకోవాలి. ఇది ఈ స్టేజ్లో ఉండగానే మనం ఒకసారి ఉప్పు, పులుపు, కారం అన్ని చెక్ చేసుకుందామండి. మనకి ఏం సరిపోయినా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, నేను సాల్ట్ యాడ్ చేసుకుంటాను. నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ధనియా పొడి ఉంది కదా, అది వేసేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి కలపెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో మన జీడిపప్పు పొడి కూడా వేసేసుకుందాం. ఈ జీడిపప్పు పొడి వేయడం వల్ల మనకి పులుసు కూడా లూజ్గా లేకుండా చిక్కగా ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో
ఫిష్ మసాలా కూడా వేసేసుకుందాం. మన కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదండి నా స్టైల్లో చేసిన చేపల పులుసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.